కార్తీక పురాణం 10వ అధ్యాయం. అజామిళ పూర్వజన్మ వృత్తాంతము. జనకుడు తిరిగి ఇట్లు అడిగెను: ఓ మునీశ్వర, ఈ అజామిలుడు పూర్వజన్మ మందెవ్వరు ఏమి పాపము చేసెను? విష్ణుదూతలు చెప్పిన మాటలు విని యమభటులు ఎందుకు ఊరుకుండిరి? యముని వద్దకు పోయి యమునితో ఏమని చెప్పిరి? వశిష్ఠుడు ఇట్లు చెప్పెను: యమదూతలు విష్ణుదూతల మాటలు విని శీఘ్రముగా యముని వద్దకు పోయి సర్వ వృత్తాంతమును యమునితో చెప్పిరి. అయ్యా, పాపాత్ముడను, దురాచారుడను, నిందిత కర్మలను ఆచరించువాడును అగు అజామిలుడు తోడి తెచ్చుకున్నట్టుకు పోయినంతలో విష్ణుదూతలు వచ్చి మమ్ములను ధిక్కరించి అతనిని విడిపించిరి. మేము వారిని ధిక్కరించుటకు అశక్తులమై వచ్చితిమి అని చెప్పిరి. ఆ మాటలను విని కోపించి యముడు జ్ఞాన దృష్టితో చూచి ఇట్లనియు: ఈ అజామిలుడు దుర్మార్గుడైనను అంత్యకాలమందు హరినామస్మరణ చేయుట చేత పాపములు నశించి వైకుంఠ ప్రియుడయ్యను. అందువలననే అతనిని విష్ణుదూతలు స్వీకరించిరి. దుష్టాత్ములై మహిమను తెలుసుకొనక హరినామస్మరణ చేసినను పాపములు నశించును. తెలియక తాకినను అగ్ని కాల్చును కదా. భక్తితో నారాయణ స్మరణను చేయువాడు జీవాన్ముక్తుడై అంతముందు మోక్షము నందును. యముడిట్లు విచారించి ఊరుకొండెను. అజామిలుడు పూర్వజన్మున సౌరాష్ట్ర దేశమందు బ్రాహ్మణుడై శివార్చకుడుగా ఉండి ద్రవ్యమును హరించుచు స్నాన సంధ్యలను విడిచి అన్యమానసుడై శివుని పూజించుచు శివునికి అభిముఖముగా కాళ్ళు చాపుకొని శయనించుచు ఆయుధ పాణి అయి స్నేహితులతో కూడి నానాలంకార శోభితుడై స్వేచ్ఛా విహారములు తిరుగుచు బహుభాషి అయి మంచి యవ్వనములో ఉండెను. ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండెను. అతనికొక రూపవతియగు యవ్వనవతియగు భార్య కలదు. ఆ బ్రాహ్మణుడు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణములు, గ్రామములు, పల్లెలు తిరుగుచూ యాచించుచుండెడువాడు. ఒకానొకప్పుడు బ్రాహ్మణుడు సంపాదించిన ధాన్యాధికమును శిరస్సును నుంచుకొని ఆకలితో ఇంటికి వచ్చి భార్యతో: ఓసి, నాకు ఆకలి కలుగుచున్నది, త్వరగా వంట చేయుము, ముందు మంచినీళ్లు ఇమ్ము, త్రాగి శాంతించెదను. భర్తయు ఇట్లని మారులు అడిగినను భార్య అతని మాటను లెక్క చేయక పనులు చేయుచు జారుని మనస్సులో ధ్యానించుచు ఊరుకుండెను. అంత భర్త కోపించి దండమతో భార్యను కొట్టెను. భార్య భర్తను పిడికిలితో గుద్దెను. తర్వాత భర్త ఆ గృహమును విడిచి గ్రామాంతరము పోయి అచట భిక్షమెత్తుకొని జీవించుచు భార్య సంగతిని గూర్చి చింతించు ఉండెను. భార్యయు సుఖముగా నుండి రాత్రి భుజించి మంచి చీర ధరించి తాంబూలమును స్వీకరించి ఒక చాకలి వాని ఇంటికి పోయిను. సుందరుడైన చాకలి వారిని చూచి రాత్రి నాతో సంభోగించమనను. ఆ మాట విని వాడు: నీవు బ్రాహ్మణ స్త్రీవి, అర్ధరాత్రి వేళ మా ఇంటికి రావచ్చునా? మీరు గొప్ప కులమున పుట్టినవారు, మేము నిందితులము కాబట్టి ఇట్టి సంపర్కము మీకు తగునా? ఈ ప్రకారమున వారిరువురును వివాదము పడుచు చాకలివాడు రోకలితో దానిని కొట్టెను. అది వానిని కొట్టి వానిని విడిచి రాజమార్గమున పోవుచుండగా పైన చెప్పిన శివార్చుకుని చూచెను. అంతలో ఆ స్త్రీ వానిని పట్టుకొని రతికేళి రమ్మనమని పిలిచికొని పోయి వానితో భోగించి రాత్రి అంతయు వానితో కాలక్షేపం చేసి తెల్లవారగానే పశ్చాత్తాపను పొంది భర్త వద్దకు పోయి ఆయనను బ్రతిమాలి ఆయనతో కూడా గృహమందు సౌఖ్యముగా ఉండెను. తరువాత కొంతకాలమునకు శివార్చకుడు మృతి నుండి యమలోకమందు క్రమముగా రౌరవాది నరక దుఃఖములను అనుభవించి తిరిగి భూమి యందు సత్వనిష్ఠుని కొడుకు అజామిలుడై జన్మించెను. ఇతనికి కార్తీక పూర్ణిమ నాడు శివదర్శనములు లభించినది. అంత్యకాలమందు హరినామస్మరణ కలిగినది. ఆ హేతువుల చేత సప్త జన్మార్జిత పాపములు నశించి మోక్షమును పొందెను. ఈ బ్రాహ్మణియు కొంతకాలమునకు మృతి నొంది నరకములు అందు అనేక యాతనలు నొంది తిరిగి భూమి యందు కన్యాకుబ్జమందు చండాలునికి పుత్రికగా జన్మించెను. చండాలుడు ఇది పుట్టిన సమయము మంచిదా అని ఒక బ్రాహ్మణుని అడిగెను.
అతడు ఇది తండ్రి గండాన పుట్టిందని చెప్పెను. ఆ మాట విని చండాలుడు ఆ శిశువును తీసుకొని పోయి అరణ్యమందుంచెను. అంతలో ఒక బ్రాహ్మణుడు చూచి రోదనకు చేయుచున్న ఆ శిశువుని తీసుకొని పోయి తన ఇంటిలో దాసీగా ఉన్న ఒక స్త్రీకి అప్పగించెను. ఆ దాసీది దీనిని పెంచినది. తరువాత దీనిని అజామిలుడి దగ్గరికి తీసెను. తర్వాత కథ పూర్వోక్తమే. రాజోత్తమ, ఇది నీవడిగిన ప్రశ్నకు సమాధానం. అజామిలుని పూర్వ వృత్తాంతము పాపములకు ప్రాయశ్చిత్తములు చేయుట కష్టము. హరినామ సంకీర్తనము చేసిన ప్రాయశ్చిత్తముతో పనిలేదు. అది గాని ఎడల ధర్మశాస్త్రోక్త ప్రాయశ్చిత్తములు చేయవలనని భావము. ఎవని యొక్క నాలుక హరినామ కీర్తనము చేయదో, మనసు హరిపాద పద్మములు స్మరించదో, చెవులు హరిచరిత్రములను వినదో, వాని పాపములు ఎట్లు నశించును? ఇతర చింతను మాని హరిని స్మరించువారు ముక్తి నొందెదరు. ఇందుకు సందేహము లేదు. కాబట్టి కార్తీక మాసమందు ఆచరించిన ధర్మము సూక్ష్మమైనదనును గొప్పదైనను పాపము అంతటిని నశింపచేయుము. కార్తీక ధర్మమును పాపములను నశింపచేయి సామర్థ్యమున్నది. కాబట్టి కార్తీక మాసమందు ధర్మమాచరించని వాడు నరకము నొందును. ఇది నిశ్చయము. పాపములను నశింపచేయు ఈ కథను విన్నవారు సమస్త పాపములను నశింపచేసి మోక్షమొందుదురు. ఈ కథను వినిపించువారు పాప విముక్తుడై వైకుంఠమందు విష్ణువుతో కూడి సుఖించును.